NPCIL recruitment 2024 NPCIL లో స్టైఫండరీ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో NPCIL స్టైఫండరీ ట్రైనీ రిక్రూట్మెంట్ 2024. సో ఈ వీడియో వచ్చేసి కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు గౌట్ జాబ్స్ 2024 నోటిఫికేషన్, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024. ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024, 10th క్లాస్ పాస్ అయిన వారు ITI వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ జాబ్స్, ITI జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ NPCIలో స్టైఫండరీ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి NAPS/HRM 01/2024. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16/7/2024 అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 5th of August 2024 till 4 PM. ఇక్కడ దీంట్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి స్టైఫండరీ ట్రైనీ నోటిఫికేషన్ అండి. స్టైఫండరీ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, దాంట్లో నర్స్, ఇంకా స్టైఫండరీ ట్రైనీ, ఇంకా ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీ, ఇంకా ఇంజనీర్ వేకెన్సీ, ఇంకా BSc ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఇవన్నీ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. నర్స్ వేకెన్సీ టోటల్గా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా PWD కేటగిరీలో ఉంది. అండ్ ఇక్కడ స్టైఫండరీ ట్రైనీ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో SC కేటగిరీ 1 వేకెన్సీ, ST 1, OBC 3, ఇంకా EWS 1, అన్రిజర్వ్డ్ 4, ఇంకా టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. PWDలో ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 2 వేకెన్సీ వచ్చేసి PWD కేటగిరీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ స్టైఫండరీ ట్రైనీ టోటల్గా 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కేటగిరీ 2 అండి. కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైన్ వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ 2లో స్టైఫండరీ ట్రైనింగ్ 59 వేకెన్సీస్ ఉన్నాయి. సో 59 వేకెన్సీస్లో దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ OBC 12 వేకెన్సీస్, ST 5, SC 28 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా అన్రిజర్వ్డ్లో టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో SC కేటగిరీలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి 28 అండ్ SC కేటగిరీ 14, OBC కేటగిరీ అయితే 12 వేకెన్సీస్ అండ్ EWS కేటగిరీ 5 వేకెన్సీస్. PWD కేటగిరీ కూడా టోటల్గా 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ ఎక్స్రే టెక్నీషియన్, టోటల్గా 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎక్స్రే టెక్నీషియన్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. కేటగిరీ 1 వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్. ఇంతకుముందు చూసినట్టుగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ST 1 వేకెన్సీ, OBC 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ 2 వేకెన్సీస్. టోటల్ ఇక్కడ PWD కేటగిరీకి అయితే 1 వేకెన్సీ ఉంది, బ్యాక్లాగ్లో 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ అండ్ ఎలక్ట్రికల్ డొమైన్లో 3 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 1 వేకెన్సీ, OBC కేటగిరీ 1 వేకెన్సీ, ఇంకా SC కేటగిరీ 1 వేకెన్సీ. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో అయితే PWD కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. సో ఇది కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనింగ్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో ఇది కేటగిరీ 1. సో కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనింగ్లో ఓన్లీ సైన్స్ గ్రాడ్యుయేట్ BSc ఎవరైతే చేశారో BSc ఫిజిక్స్ స్ట్రీమ్లో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా సైంటిఫిక్ అసిస్టెంట్, 3 వేకెన్సీస్. దాంట్లో 1 for OBC, 1 for EWS, 1 for అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంది. ఇక్కడ 3 వేకెన్సీస్. అండ్ ఇక్కడ టోటల్గా స్టైఫండరీ ట్రైన్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనీ, దాంట్లో కేటగిరీ 2 అండి. కేటగిరీ 2 వచ్చేసి ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్ వారు అప్లై చేసుకోవచ్చు. సో ఫిట్టర్కి వచ్చేసి టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 10లో SC కేటగిరీ 3 ఉన్నాయి అండ్ OBC 2 వేకెన్సీస్, 1 for EWS అండ్ 4 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఎలక్ట్రీషియన్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 8 వేకెన్సీస్. దాంట్లో 4 for అన్రిజర్వ్డ్, 2 for OBC అండ్ 2 for SC కేటగిరీ. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ 2లో స్టైఫండరీ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వారికి అయితే టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసి SC కేటగిరీ అండ్ OBC 3 అండ్ EWS 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 6 వేకెన్సీ. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12+1. PWD కేటగిరీ కూడా ఉంది, 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్టైఫండరీ ట్రైనీ SNTN ఆపరేటర్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీ స్టైఫండరీ ట్రైనీ ఈ కేటగిరీలో 29 వేకెన్సీస్ ఉన్నాయి. 29 వేకెన్సీస్లో 7 వచ్చేసి అన్రిజర్వ్డ్ SC కేటగిరీ, 14 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇంకా OBCకి 5 అండ్ EWS కేటగిరీ 3. టోటల్గా 29 వేకెన్సీ ఉన్నాయి. ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి డిఫరెంట్ క్రైటీరియాస్ బట్టి ఉంటుంది.
ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ డొమైన్లో. ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో పీడబ్ల్యూడీ కేటగిరీ ఆ పర్టికులర్ కేటగిరీలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ స్టైఫండరీ ట్రైనీ 1 అండ్ స్టైఫండరీ ట్రైనీ 2 కేటగిరీ 1 కేటగిరీ 2 ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా 74 వేకెన్సీస్ ఉన్నాయండి. 74 వేకెన్సీలో పీడబ్ల్యూడీ కేటగిరీకి కూడా కొన్ని వేకెన్సీస్ అనేది కేటగరైజ్ చేయబడ్డాయి. ఓన్లీ ఆ కేటగిరీకి మాత్రమే వర్తిస్తుంది ఈ పీడబ్ల్యూడీ వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఒకవేళ నర్స్ మిడ్విఫ్రీ ఈ పర్టికులర్ నర్స్కి ఒకవేళ నర్స్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఉండాలి. సో ఇక్కడ 12th స్టాండర్డ్ అండ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ 3 years కోర్స్ చేసి ఉండాలి 12th స్టాండర్డ్ తర్వాత. అండ్ లేదా బీఎస్సీ నర్సింగ్ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఇచ్చారు, బైలింగ్వల్ ఉంది. ఇక్కడ నేను ఆ వెబ్సైట్లో కూడా ఓన్లీ ఇంగ్లీష్లో రాశాను. సో మీరు లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, చూసుకొని నీట్గా డీటెయిల్గా రాయడం జరిగింది వెబ్సైట్లో. సో ఇక్కడ నర్సింగ్ చేసి బీఎస్సీ నర్సింగ్ ఎవరు చేశారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నర్సింగ్ సర్టిఫికేట్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేస్తే. లేదా నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 ఉండి ఈ పర్టికులర్ కేటగిరైజ్ చేసి ఉండాలి. ఐదర్ 12th class డిప్లొమా ఇన్ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి 3 years కోర్స్. లేదా మీరు బీఎస్సీ నర్సింగ్ చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబోవ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఈ 3 categories వారు ఈ పోస్ట్కి నర్స్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ candidates possessing the nursing certification, nursing qualification may be considered for awarding of 2 additional increments. ఒక నర్సింగ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇంకా ఇంక్రిమెంట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ ఎస్టీ ఆర్ ఎస్ఏ డిప్లొమా హోల్డర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఒకవేళ స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 1కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ రావాలి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో. అండ్ ఇక్కడ ద డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ షుడ్ బి 3 years డ్యూరేషన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి లేదా హైయర్ సెకండరీ. సో ఇక్కడ మీరు డిప్లొమా చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ప్రొవైడెడ్ మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, నాట్ లెస్ దెన్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. అండ్ ఇక్కడ షుడ్ హ్యావ్ యాజ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ either at SSC or higher secondary level. And a candidate who have pursued the diploma through lateral entry to second year after are not eligible. సో మ్యాండేటరీ ఏంటంటే ఇక్కడ lateral entry ద్వారా అప్లై చేసిన వారికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇక్కడ కేటగిరీ 1లో స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇక్కడ సైన్స్ గ్రాడ్యుయేట్ వారికి మీరు ఒకవేళ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే బీఎస్సీ వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ యాజ్ ప్రిన్సిపల్ అండ్ కెమిస్ట్రీ లేదా మ్యాథ్ బీఎస్సీ వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదా బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి మీకు ఈ పర్టికులర్ డొమైన్లో. మ్యాథమెటిక్స్ హైయర్ సెకండరీ +10+2 ఇస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. మీకు ఇంగ్లీష్ అనేది 1 subject ఎట్ దట్ లెవెల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ కేటగిరీ 2 వచ్చేసి స్టైఫండరీ ట్రైనీ వచ్చేసి SNTN. టోటల్గా 10th class పాస్ అయిన వారు ప్లస్ ITI సర్టిఫికేషన్ 2 years ఆఫ్ ITI సర్టిఫికేట్ ఇన్ ద రెలవెంట్ ట్రేడ్ ఫిటర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ డొమైన్కి చెందిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ అయ్యాక 2 years ఆఫ్ సర్టిఫికేషన్ ఉండాలి. For the trades for which the duration of the ITI course not less than 2 years, the candidate shall have at least 1 year of relevant work experience. ఒకవేళ మీరు 1 year ఆఫ్ ITI సర్టిఫికేషన్ చేస్తుంటే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీకు SSC లెవెల్ వరకు ఒక లాంగ్వేజ్ చదివి ఉండాలి. లేదా 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ITI కోర్స్లో అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఇన్ ఇంటర్న్షిప్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేది ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయడం లేదు. సో మీకు ఒకవేళ ITI సర్టిఫికేషన్ 1 year చేస్తుంటే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్రెంటిస్షిప్ అనేది కన్సిడర్ చేయరు ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్గా. నెక్స్ట్ కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ SNTN ఆపరేటర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ వచ్చేసి హైయర్ సెకండరీ అండి. హైయర్ సెకండరీ లేదా ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది హైయర్ సెకండరీలో మీరు చదివి ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అట్లీస్ట్ ఎట్ SSC లెవెల్. సో ఇది క్వాలిఫికేషన్ రిక్వైర్డ్.
సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్ సి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అట్ స్టైఫెండరీ ట్రైనీ యాజ్ ఇక్కడ ఎన్పిసిఐలో ఎక్స్రే టెక్నీషియన్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సెకండ్ హెచ్ఎస్సి చేసి ఉండాలి. ఇంకా 1 year ఆఫ్ మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నిక్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్రే హెచ్ఎస్సి హైయర్ సెకండరీ చేశాక అప్పుడు మీరు ఎక్స్రే టెక్నీషియన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఇది క్వాలిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు 1 ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ మీరు కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి candidate should have minimum height of 160 centimeters ఉండాలి అండ్ minimum of weight of 45.5 kgs ఉండాలి. డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ స్టైఫెండరీ ట్రైనింగ్ కాబట్టి 18 months ఉంటుంది. దాంట్లో ఫస్ట్ సో ఇక్కడ 24 months ఫర్ ఫస్ట్ ఇయర్, 26 months ఫర్ సెకండ్ ఇయర్, 6 months ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్టైఫెండరీ ట్రైనింగ్. దాంట్లో పే స్కేల్ వచ్చేసి స్టైఫెండరీ ట్రైనింగ్లో పే స్కేల్ ఫస్ట్ ఇయర్ 27, సెకండ్ ఇయర్లో ఇక్కడ 27 ఇస్తారు. సో ఇది పే స్కేల్ అండి. 24 months అనేది డ్యూరేషన్. సో నెక్స్ట్ వేకెన్సీ నర్స్ వచ్చేసి ఇక్కడ 44,400 అండ్ సో నర్స్ వచ్చేసి కేటగిరైజ్డ్. ఇక్కడ ఏజ్ క్రైటీరియా 18 to 30 years లోపు ఉండాలి. పే స్కేల్ వచ్చేసి 44,900 ఉంటుంది పే స్కేల్ నర్స్ వేకెన్సీస్కి. ఒకవేళ స్టైఫెండరీ ట్రైనింగ్ అయితే 18 to 25 వర్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు స్టైఫెండరీ ట్రైనింగ్ వేకెన్సీస్కి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి స్టైఫెండరీ ట్రైనింగ్కి 35,400 అనేది బేసిక్ పే లెవెల్ 6. అండ్ ఇక్కడ కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ ఎస్ఎన్టీ 18 to 24 years అండి. అండ్ పే స్కేల్ వచ్చేసి 21,700. సో ఎక్స్రే టెక్నీషియన్ టోటల్గా 18 to 25 years, పే స్కేల్ వచ్చేసి 25,400. సో ఇది పే స్కేల్ అండి. ఇక్కడ నర్స్కి అయితే 67,350 అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ 53,100 అండ్ ఒకవేళ టెక్నీషియన్కి అయితే 32,550. అండ్ ఒకవేళ టెక్నీషియన్ అయితే 38,050. సో ఇది క్రైటీరియా. ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి నర్స్కి అయితే ఫస్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 tier ఉంటుందండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. అదే స్టైఫెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ 1.5 hours. అండ్ ఇక్కడ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ OMR యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. సో కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ కూడా సేమ్ ఇస్ క్రైటీరియా. ఫస్ట్గా మీరు ఎగ్జామ్ రాయాలి OMR షీట్ మీద. తర్వాత Tier 1 Tier 2లో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో సేమ్ ఇస్ క్రైటీరియా ఫర్ స్టైఫెండరీ 3 అండ్ స్టైఫెండరీ 3 కూడా ఇదే క్రైటీరియా అండి. సో ఇక్కడ ఎక్స్రే టెక్నీషియన్కి మాత్రం ఇక్కడ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది ఇన్ 2 stages ఉంటుంది. సో ఇది క్రైటీరియా. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టు రిలాక్సిబుల్ to 5 years ఫర్ SC ST. అండ్ ఇక్కడ ఇంకా సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫాలోడ్ బై రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. సో ఇది క్రైటీరియా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఉంటుంది. తర్వాత కొన్ని వేకెన్సీస్కి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో పర్సనల్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ అసెస్మెంట్ ఆఫ్ ఈచ్ essential physical standards. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ 50 MCQ క్వశ్చన్స్ ఉంటాయి టెక్నీషియన్ 3 వేకెన్సీస్కి, కేటగిరీ 2 స్టైఫెండరీ వేకెన్సీస్కి టోటల్గా 360 ఉంటాయి ఎగ్జామినేషన్. మ్యాథమెటిక్స్ 20 questions, సైన్స్ 20 questions అండ్ జనరల్ అవేర్నెస్ 20 questions. సో ఇది క్రైటీరియా అండి. సో ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని వేకెన్సీస్కి ఇంటర్వ్యూ ఉంది. సో దిస్ ఈజ్ ద క్రైటీరియా. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ క్రైటీరియా వచ్చేసి పర్సంటేజ్ CGPA to percentage క్రైటీరియా. సో మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ టు అప్లై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసి 5/8/2024 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. అండ్
సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు thumbnail చూస్తున్నట్లయితే క్లిక్ చేయండి, దాన్ని బట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.